అమ్మా అబ్బా ఆల్రెడీ షోకు దోలు తీరిపోయినట్టుకుంది. నరాలు లాగేస్తున్నాయిరా బాబు, చచ్చిపోయాను రా నాయన. అదేటాడు రిక్షా తొక్కినందుకే నరాలు లాగేస్తున్నాయి అంటున్నావు. అవతల అమ్మాయిలు ఇద్దరు మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఓ పని చేయమను, అవి నా ఫోటో కేసు కొట్టి ఏడుస్తుండమను. పదా. ఏంటండి అలా చూస్తున్నారు? పులిహోర, ముద్దపప్పు, సాంబారు, కంది పచ్చడి, పాయసం, మైసూర్ పాక్ అన్ని మీకోసమే చేశానండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్ని మీకోసమే చేశానండి. ఐ లవ్ యూ డార్లింగ్. ఏనాడు చేసుకున్న పుణ్యమో ఇంత మంచి భార్యలు దొరికారు. ఆహా. ఇంగు వేసి చేసిన పులిహోరండి, తినండి. ఏంటమ్మా నీ పులిహోర గొప్ప? నేను బిర్యానీ చేసి అదరగొట్టేశాను. మీరు ముందే నాన్ వెజ్ ఏంటి? నెయ్యి వేసి మైసూర్ పాక్ చేశాను. అయ్యో మైసూర్ పాక్ వద్దండి, షుగర్ వస్తుంది. మీరు చికెన్ తినండి. తినమాను, తల వెయ్యి వక్కలవుద్ది. నీ తిండి తినమని చెప్పు, ఈ తల తీసి అన్నీ సంచిలో వేస్తాను. నువ్వు పెట్టింది తింటే నరికేస్తాను, నువ్వు పెట్టింది తింటే గొంతు కొరికేస్తాను. ఏమే కడుపు కాలిపోతుంది, ఎవరో ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు ఆగండి, మా ఇద్దరు ఎవరు గొప్ప ఈ రోజు తేలిపోవాలి. ఏంటి నీ గొప్ప? నిన్న కాక మొన్న వచ్చి చెప్పడానికి 10 ఏళ్ల నుంచి ఉన్న నా గొప్పదాన్ని పెట్టి చూపిస్తాను. ఏదో ఒక రోజు నీకు పెడతానే. ఏంటి చిటికేసి ఎగిరెగిరి పడుతున్నావు? ముందే నాన్ వెజ్ పెడతావానికి? ఇదో పెద్ద పులిహారనా? ఏంటి ఇంగు వేసిన పులిహార కంటే గొప్ప నీ మసాలా మైసూర్ పాక్ పెట్టి షుగర్ తింటావా? ఏంటమ్మా ఏంటంటే పెద్ద చేసిందిలే పులిహార. చికెన్ ఒకటి చేసింది, ఎండిపోయిన గట్టి పుల్లలు చేసావు కదా. ఆగలడు కల్లాలు పోటీ పడి సేవలు చేస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? బావకు లోటేంటి? ఇంకో 2 ట్రిప్పులు వేస్తే ఏ హోటల్లోనో దర్జాగా తింటాడు. ఏంట్రా? వీటికి బాగా ముదిరిపోయింది. మొగుడంటే లెక్క లేకుండా పోయింది. ఎట్ ఏ టైం 3 మదర్స్. ఈ దెబ్బతో ఆ కాగ్గాడు క్యావ్ 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 ని పిండాలు ఎత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. శాంతించు మండేలా. ఎవరి మీదకా చేయను? నా పెళ్ళాల మీదకి. అయ్యి బాబు, ఆడల మీదకా? అవి పెళ్ళాలు కాదండి, రాక్షసులు. వాటి కుతిక్క కొరికి అని రక్తం పీల్చేస్తా. చచ్చా తప్పండి బాబు, పెళ్ళాన్ని చంపడం ఏంటి? ఇదిగో వాళ్ళిద్దరికి చిన్న సలహా ఇచ్చి సెట్ చేస్తాను కదా. రేపు తమరు భోజనానికి వచ్చే లోపల ఎలా మారిపోతారో చూడండి. ఏమండి, మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా సరే సమవుజ్జిగా మీరు ఇచ్చిన సలహాని గౌరవిస్తున్నాను. మీ రాజవంశం మాట తప్పరు కాబట్టి. ఏమే మీకు ప్రాణభిక్ష పెడుతున్నాను, రాజుగారు చెప్పారు కాబట్టి కాసుకోండి. హలో హలో, నేను బోసుని. ఎరా బాహమర్ది, చాలా కాలానికి గుర్తొచ్చాను. ఏంటి నేను బతుకున్నాను లేదో ఎంక్వైరీ చేయడం కోసం ఫోన్ చేశావా? మరి అదే ఏమన్నా అంటే అన్నామంటారు. బావ బాగుకోరేవాడిని బామర్ది అంటారు. అబ్బా, అక్కడ సంగతులేంట్రా? నాకు 2 ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళిద్దరు ఇండియాకి వచ్చారు. ఇక్కడికి వచ్చేసారా? వాళ్ళు అక్కడ ఏం చేస్తుండేవాళ్ళు? అదే ఒకడు వంశీ హోటల్ మేనేజర్ గా చేసి ఇండియాకి వచ్చాడు. ఇంకొకడు డాక్టర్ గోపాల్. ఒక్క నిమిషం, ఆ రెండో పేరు మళ్ళీ చెప్పు. డాక్టర్ గోపాల్ ఎంఎస్. అతడు మామూలు డాక్టర్ కాదు, మాస్టర్ ఆఫ్ సర్జన్ కూడా. పొట్టిగా బట్టతలతో ఉంటాడు, అతనే కదూ? డాక్టరా డాంకి ఎగ్గ. ఆడు చాలా నీట్ గా ఉంటాడులే, పెద్ద చేతిరోజు. ఏంట్రా నువ్వు చెప్పేది? మరి డాక్టర్ గోపాలు, ఎంఎస్ ఇవన్నీ ఏంటి? ఓహో, అదా నీ డౌట్. డి అంటే దానపోయినా, ఆర్ అంటే రామ్ గోపాలు, ఎంఎస్ అంటే మెయిన్ స్వీపరు. టోటల్ గా దానపోయిన రామ్ గోపాల్ మెయిన్ స్వీపరు. హలో హలో బావా, పంప తీసి పోయాడా బావా? జనార్దన్, ఏమైంది? అరే ఏంటి? అప్పారావు, అమెరికాలో ఆలి అని బావమరిది లేడు, వాడు ఇప్పుడు ఇక్కడికి ఫోన్ చేశాడు. మన దగ్గరకు వచ్చాడు డాక్టర్ గోపాల్ అని. వాడు ఎంఎస్ అని చెప్పాడు కదా. ఎంఎస్ అంటే మెయిన్ స్వీపర్. అమ్మాయి తొందర
తొందరగా పాలు తీసుకురా, నాగరాజుకి పెట్టాలి. ఏమిటయ్యా పాము సరిగ్గా ఆడటం లేదు? అమ్మా పాము పాలు తాగుద్దా? ఎన్ని సినిమాలు చూడలేదు, ఉండి చూపిస్తాను. అమ్మో, అసలు కోడినాగమ్మది బోళ్ళని తీసుకుంటాది. తొందరగా ఆసుపత్రికి వెళ్ళనమ్మా, లేకపోతే పైకి వెళ్ళిపోతారు. త్వరగా హాస్పిటల్ వెళ్తే ప్రాణాపాయం ఉండదు. అబ్బబ్బా, ఎందుకే అంత భయం? నా అల్లుడంటే ఏమనుకున్నావు? ఫారిన్ రిటర్న్. నాకు ప్రాణ భయం ఏంటి? హలో డాక్టర్ గోపాల్ ఎంఎస్ గారు, నమస్తే. నమస్తే నమస్తే. రౌండ్లు పూర్తయిపోయినాయా? ఏం రౌండ్స్ లే సార్. ఈ హాస్పిటల్లో పని చేయాలంటే బోర్ కొట్టేస్తుంది. సరదాగా మీతో పాటు అమెరికా తీసుకెళ్లిపోకూడదు? అక్కడే సెటిల్ అయిపోతాం. ఏంటి అమెరికాలో ఉద్యోగం అంటే వేళకోళం అనుకున్నావా? అక్కడ మరుగుదొడ్లు ఏ ఫినాయిల్ తో కడిగితే తలతలామిరుస్తాయో తెలుసుకోవాలి. ఆయన అంటే ఎంఎస్ సెపరేట్ హ్యాండ్ కాబట్టి ఏ ఫినాయిల్ వాడితే తలతలామిరుస్తాయి అనేది ఆయనకు బాగా తెలుసు. ఫినాయిల్ ఏంటి? నీ కంటికి ఆయన ఎలా కనబడుతున్నాడు? ఫినాయిల్ తో మరుగుదొడ్లు కడిగే వాళ్ళ కనబడుతున్నాడా? ఫినాయిల్ కాదు, డెటాల్. ఓకే ఓకే, ఈ పొగడ్తలకి ఏమీ కొదవలేదు. విద్య నేర్చుకుందాం లేదు. పొగుడుతూ కూర్చుంటారా? కమాన్ ఫాలో మీ. అల్లుడు గారు. అత్తయ్య అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఏం లేదు అల్లుడు, పాము కట్టేసింది నన్ను. పాము కరిచిందా? జనార్దన్, ఈ టైంలో నువ్వేం మందిస్తావు? మీ అత్తగారికి నేను మందెందుకు ఇస్తాను సార్? మీ అత్తగారి అనుకోవయ్యా, ఏం మందిస్తావు చెప్పు. పని పాట లేకుండా పాము నోట్లో వేలు పెట్టేందుకు 2 చేతులు నరికేస్తాను సార్. జనార్దన్ అయ్యా, మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు నాకు వితండంగా ఆన్సర్ చెప్తూనే ఉన్నావు. ఐ డోంట్ లైక్ ఇట్. మిస్టర్ అప్పారావు, నువ్వైతే ఏం చేస్తావు చెప్పు. నేనైతే సార్ పాము కరిచిన చోట రూబీ ఫినాయిల్ పోసి శుభ్రంగా కడిగేసి మెత్తని గుడ్డెట్టి తుడిచేస్తాను. అప్పారావు, రూబీ ఫినాయిల్ కంటే సన్ఫ్లవర్ ఫినాయిల్ బెటర్ నా ఉద్దేశం. ఏం ఫారిన్ డాక్టర్ గారు మీ ఉద్దేశం? అవునయ్యా, ఫారెన్ డాక్టర్ నే, చదువుకుంది ఫారెన్ లో, ప్రాక్టీస్ చేసింది ఫారెన్ లో. ఫారెన్ పాము కరిస్తే మందేమి ఇవ్వాలో నాకు తెలుస్తుంది, కానీ ఇండియన్ పాము కరిస్తే మందేమి ఇవ్వాలో నాకెలా తెలుస్తుంది? అయితే అల్లుడు గారు, నేను గోవిందా గోవిందా అంతే అత్తయ్య. అనసూయమ్మ గారా? అయ్యో, ఇవిడికి ఏమైంది? ఆవిడ్ని పాము కాటేసిందండి. ఆవిడ్ని పాము కాటేసిందా? ఆవిడ హార్లిక్స్ తాగిందండి అన్నంత ఈజీగా చెప్పేవిటయ్యా. మీరంతా ఏం చేస్తున్నారు? ఆవిడ కరిచింది ఇండియన్ పాము, ఫారిన్ పాము అయితేనే మందేస్తాను అని మందేయటం మానేశాడండి మా చీఫ్ గారు. ఫారిన్ పాము అయితే మందేస్తాడా? ఇండియన్ పాము అయితే మందేయడా? నువ్వేం డాక్టర్ అయ్యా? నేను డాక్టర్ నేను ఎప్పుడో చెప్పానండి మీకు? ఏమండి, మీకు నేను డాక్టర్ నేను చెప్పానా? మీరే డాక్టర్ గారు రండి, మీరు ఫారిన్ డాక్టర్ చాలా గొప్పోళ్ళు అని మీరే చెప్పారు, కానీ నేను ఎప్పుడైనా డాక్టర్ అని చెప్పానండి మీకు? డాక్టర్ అని చెప్పానా? నేను బతికాను. నాకు తెలిసే నా అల్లుడు సామాన్యుడు కాడు, చాలా గొప్పవాడు. డాక్టర్ గోపాల్ ఎంఎస్ ఫారిన్ రిటర్న్. ఇప్పుడేమంటారు? మా అల్లుడు గారే నన్ను బతికించారు, చూసారా? మిమ్మల్ని బతికించింది మీ అల్లుడు ఎంఎస్ కాదు, మా హాస్పిటల్ ఎండి. హలో అనసూయమ్మ గారు, అసలు మీ అల్లుడు ఎంఎస్ఏ కాదు. అంటే మా అల్లుడు గారు ఎంఎస్ కదా? ఎంఎస్ఏ, కానీ ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ కాదు, మెయిన్ స్వీపర్. అది స్వీపరా? అంటే ఊడ్చేవాడా? ఆంటీ పిలిచారా? కాకరకాయ, ఊఫార్ కుంకుడుకాయ, ఊఫార్ బూడిద గుమ్మడికాయ, అక్క బాటికబు తినే 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 తినే. భలే గమ్మత్తుగా ఉంది. అవును మరి, ప్రేమనే వేపుడులో మమకరం అనే కారం కలిపి శృంగారం అనే మసాలా దట్టించి సెక్స్ ఆవిరితో నీకోసం చేసా ఈ అక్కబా చిక్కుబో. తిన 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 తిన. నా సలీం కూడా ఇలాగే బతిమాలి బుజ్జగించి మరీ తినిపించేవాడు. సలీమా వాడవాడు? మా ఎదురింటి కుర్రాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవాళ్ళం. అన్నట్టు సలీం ఎంత చక్కగా వాయించేవాడో తెలుసా? ఏంటది? ఫ్లూటు, పిల్లన గ్రోవి. నిక్కర్లు వేసుకునే వయసులోనే హాయిగా వాయిస్తూ ఎంత తీగా పాడేవాడో తెలుసా? నేను కూడా బ్రహ్మాండంగా పాడుతాను. ఏంటి పాడేది? నా కారు కింద జాకి పాడటం అంటే పప్పులో తెడ్డేసి టకటక తిప్పడం కాదురా. రే ఈరియా, ఇది నా ఏరియా.
ఈ కిచెన్ కింగ్ తో పెట్టుకున్నావంటే ఏంటంటే కిచెన్ కింగ్ పొయ్యిలో బొంగేం కాదు. అయినా ఈ కూర్మంగడితో మనకెందుకు? రాలక్ష్మి ఏ మిస్టర్ కాల్ మీ మిస్టర్ కూర్మావతారం. నేను పుట్టగానే నా తేజస్సును చూసి మా నాన్నమ్మ దశావతారంలో విష్ణుమూర్తిలా ఉన్నానని నాకు ఆ పేరు పెట్టింది. ఇంకా నయ్యం ట్యూబ్ లో గాలేం కాదు. దశావతారాల్లో కూర్మావతారమే కాదురా, ఇంకో అవతారం కూడా ఉంది. ఏంటదే? వరాహావతారం. అదైతే నీకు కరెక్ట్ గా సరిపోద్ది. అయినా ఈ మిక్చర్ గడితో మనకెందుకు? రాలక్ష్మి వెళ్ళిపోదాం. ఇదిగో సాయంత్రం అయింది, టైటాకర్లు అలా షికారుకి వెళ్దాం. షికారు లేదు గికారు లేదు. పొట్టకోసిన సంగీతం ముక్కరాని మీరంటే నాకు అసహ్యం. నన్ను కదిలించాలన్నా, నాలో సరిగములు పలికించాలన్నా వాడికే సాధ్యం. ఎవరు వీడికే? కాదు, చిన్నప్పుడు పుష్కరాల్లో తన ఫ్లూట్ డ్యామేజ్ అయితే కొత్త ఫ్లూట్ కొనుక్కొస్తానని వెళ్ళి తప్పిపోయిన నా ప్రియుడు సలీం. ఓం నమ శివాయ. అయ్యి బాబాయ్, ఓం నమ శివాయ. దూకొద్దు, ఓం నమ శివాయ. దూకొద్దు బాబు, ఆత్మహత్య మహాపాపం నాయనా. నా మాట విను. మీరేమంటున్నారు? నాకు వినపట్లే. డబ్బా మూతి మీ మీద పడిందా? చూసుకోలేదండి. సారీ సార్. దెబ్బ తగిందా? ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ సార్. బాబు డోంట్ జంప్. డు యు నో ఇంగ్లీష్? దూకొద్దు నాయనా, దూకొద్దు బాబు. నువ్వు ఏం చెప్తున్నావో నాకు ఓం నమ శివాయ బాబు. నీకు తండ్రి లాంటి వాడి బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా మాట మీద దూకొద్దు బాబు. ఓం నమ శివాయ బాబు, ఓం నమ శివాయ. నాయనా ఓం నమ శివాయ. తల్లి ఓం నమ శివాయ. ఏమైంది సార్? జనాలందరినీ పిలుస్తున్నారు. ఏంటండి ఏమైంది? ఏమైందంటారేంటి తండ్రి? అతగాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రక్షించండి బాబు, రక్షించండి. ఎలాగండి బాబు? చిరంజీవిన బాలకృష్ణ పిలుద్దాం అనుకుంటే వాళ్ళు షూటింగ్ లో ఉండుంటారు. పోనీ పోలీసులు పిలిస్తే వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళడానికి మాత్రమే వస్తారు. చిరంజీవి బాలకృష్ణ పోలీసులు శవాలంటారండి బాబు. ఇలా కలయాపం చేస్తే వాడు ఓం నమ శివాయ. బాబు వెళ్ళండి బాబు. నిజంగానే చూసుకోలేదు సార్. ఏంటి అతగాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఓం నమ శివాయ. అబ్బా, ఎవరినని ఆపంటారు? కిలోమీటర్ పొడుగున వాయిస్తున్నారు హారన్లు. దూకి వాడిని చంపేసినంతే. ఇదిగా దూకితే నువ్వు చంపేదేంటి నీ బొంద? దూగ్గానే వాడే చచ్చిపోతాడు. ఓం నమ శివాయ. నువ్వెవరు? నేనా? ఈ ఆత్మహత్యా దృశ్యాన్ని చూసిన మొదటి వ్యక్తిని నేనే. ఇతను జీప్ లో ఎక్కించండి. నేనెందుకు? వాడు చేస్తే సాక్ష్యం చెప్పడానికి. కోర్టు చుట్టూ తిప్పి నన్ను చంపడానికా? అతన్ని చావకుండా కాపాడు. ప్రమోషన్ ఎలా వస్తుంది? ఓం నమ శివాయ. మీరంతా ఎందుకు వచ్చారో ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అయ్యో, ఇదేంటి శైలేంద్ర కూడా వచ్చింది? అయ్యో 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 అయ్యో, ఎందుకు బాబు అలా తోసుకుంటారు? పేపర్ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. మన మొహాలు పేపర్లో పడద్దు. చచ్చేవాడు చచ్చుంటే మీరు ఫోటోల కోసం మీరెందుకు మరణించాలనుకుంటున్నారు? మీ పేరేమిటి? ఓహో బాబు, ఎందుకు నాయన అలా గొంతు చించు కరుస్తారు? అక్కడికి ఇక్కడికి చచ్చేలా వినిపించదు. ఓం నమ శివాయ. నీలు, చంద్రవే. దూకొద్దు బాబు, దూకొద్దు. నేను ఈ బోర్డు రాస్తున్నానండి. బాబు దూకొద్దు. ఏమి వినిపించడం లేదండి. రాసుకోండి బాబు. చంద్రవట. ఓం నమ శివాయ. మేడం, అతను మీకు తెలుసా? అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు? నీ ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించలేదా? ఏంటి ఆ అమ్మాయి కూడా పై కొడుతుంది? జాయింట్ గా దూకు చచ్చిపోదామనా? ఇదిగో ఈ బట్టల మాట్లాడతా. నువ్వు మనిషివేనా? ఓం నమ శివాయ. చంద్రు, ఐఎమ్ సారీ. నేను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించు. నువ్వేదన్నా అఘాయిత్యం చేస్తే నేను కూడా ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. అంతే. అమ్మయ్యా, దొరికావు. ఏమిటి సార్, ఏమైంది? ఏమైందా? ఆత్మహత్య చేసుకోకపోతే ఏ వెరగనట్టు మాట్లాడతావే? ఆత్మహత్య? నేనా? భలేవారు సార్. ఇక్కడ పెయింట్ చేస్తుంటే మూడుసారి పొరపాటు అతని మీద పడింది. నిజమా? నిజం సార్. పంతులు. అయ్యో 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 అయ్యో, నన్ను దోస్తారేమిటి? ఓం నమ శివాయ. ఎంతమందికి పిచ్చెక్కించి న్యూసెన్స్ చేసినందుకు ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీరు రారా?